ముసి నవ్వుల పసి పిల్లలను చూస్తే మురిసిపోని వాళ్ళు ఉంటారా? తల్లి గర్భం నుండి ఈ భూప్రపంచాన్ని చూసినటువంటి పసి హృదయాలు ప్రధానంగా బాల్యంలో అంటే పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల వయసు వరకు తమకు వచ్చేటువంటి వ్యాధి ఏంటి అనేది, జ్వరం వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా ఇలాంటి విషయాలను చెప్పలేనటువంటి పరిస్థితి. దాదాపు 3 ఏళ్ల వయసు వరకు 3 రోజులే ఉంటుంది. వారిని అర్థం చేసుకునేటువంటి వ్యక్తి, వారికి సరైనటువంటి ఉపశమనం కలిగించి ఆ వ్యాధుల్ని నివారించేటువంటి వ్యక్తి పిల్లల వైద్యులు. అనుకుంటా నగరంలో, పట్టణంలో పిల్లల వైద్యులుగా దాదాపు 2 దశాబ్దాలకు పైగా సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ శనిగరపు తిరుపతి గారితో పొడమి టీవీ పిల్లల ప్రాబ్లమ్స్ మీద ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తుంది. నమస్కారం సార్. నమస్తే అండి సార్. చెప్పండి, నిజంగా కూడా పిల్లలకు అంటే వాతావరణ పరిస్థితులను బట్టి, తల్లి తినే ఆహారాన్ని బట్టి, ఇతర అంశాలు లేకపోతే జన్యుపరమైనటువంటి అంశాలు, వీటన్నింటి నుండి పిల్లలు అనారోగ్యానికి గురై చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమంది పిల్లలకు తల్లి గర్భంలో ఉండగానే గుండెకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నటువంటి పిల్లలు ఉన్నారు. ఇంకా ఇతరత్ర ప్రాబ్లమ్స్ తోటి మనకు కనిపిస్తుంటారు. వీటిని అన్నింటినీ ఎలా గుర్తిస్తారు? వాటికి ఏ విధమైనటువంటి సూచన చేస్తారు? ఓకే అండి. పిల్లలకు, పసిపిల్లలు అంటే అప్పుడే పుట్టినటువంటి నవజాత శిశువు నుండి 19 సంవత్సరాల వయసు వరకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు, పెద్దవాళ్ళకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు అన్నీ ఒక్కటి కావు. వాటి తీవ్రతలో మాత్రమే కాకుండా ఆ జబ్బుల రకాలలో కూడా చాలా తేడాలు ఉంటాయి. నవజాత శిశువులకు వచ్చేటువంటి వ్యాధులు పెద్ద పిల్లలలో కనిపించవు, పెద్ద పిల్లల్లో కనిపించేటివి శిశువులలో కనిపించవు. ఈ ఇద్దరిట్లో ఉండేటువంటి కొన్ని వ్యాధులు పెద్దవాళ్ళు అడల్ట్స్లో కనిపించవు, అడల్ట్స్లో ఉండేటువంటి కొన్ని వ్యాధులు పిల్లలలో ఉండవు. ఇట్లా పిల్లలు ఎక్కువగా ఆరోగ్య సమస్యలకి గురవుతూ ఉంటారు. మన అనుభవంలో కూడా మన పెద్దలు చెప్పటం మనం వింటాం. 5 సంవత్సరాల వరకు పిల్లలు చాలా కోర్నాలకు గురవుతూ ఉంటారు. కాబట్టి అప్పటి వరకు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అని చెప్పేసి, అంటే సమాజానికి, పెద్దలకి, అందరికీ వాళ్ళ అనుభవం ద్వారా ఒక విషయం గ్రహింపులో ఉంది. పిల్లల్ని, బాగా వయసు తక్కువ ఉన్న పిల్లల్ని అతి జాగ్రత్తగా చూడాలి. మరి పెద్దవాళ్ళలాగా నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకోలేరు, వాళ్ళకి ఎక్కువ జబ్బులు గురవుతూ ఉంటారు. కాబట్టి పిల్లల పట్ల ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. తగిన సమయంలో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, తగిన సమయంలో ఏం చేయాలో అది చేయాలి అనేటువంటి గ్రహింపు ఉంది సమాజంలో. అయితే పిల్లలకు వచ్చేటువంటి వ్యాధులు అనేక కారణాలతోటి వస్తుంటాయి. కొన్ని జన్యుపరంగా, అంటే పుట్టుకతోటి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చే సమయానికి ఉంటాయి గుండె జబ్బులు కానీ, కొన్ని పాదాలు వంకరగా ఉండటము, క్లెఫ్ట్ లిప్ అంటము, గ్రహణం, మొర్రి లాంటివి అవి పుట్టుకతోనే వస్తూ ఉంటాయి. పుట్టిన తర్వాత కొంతమందికి వాళ్ళ వయసులను బట్టి అదే రోజు వాళ్ళ బరువు పెరగకపోతే పిల్లలల్లా, తక్కువ బరువు ఉన్నటువంటి శిశువుల్లో ఏదంటే ఆయాసం లాంటి జబ్బులు రావటము, తర్వాత జాండిస్ లాంటిది రావటము, తర్వాత ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి తొందరగా సోకటము, ఎందుకంటే వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి ఇటువంటి సోకటం వల్ల అటువంటి ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్స్ ఆ వయసు పిల్లలకు జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత కూడా వాళ్ళకి తరచుగా జలుబులు రావటము, దగ్గులు రావటము, తరచుగా జ్వరాలు రావటము, అవన్నీ నివారణ కోసం టీకాలు అవి కంపల్సరీగా వేయించుకోవటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పెరిగిన కొద్దీ వాళ్ళకు వచ్చేటువంటి జబ్బులకు కారణాలు, నివారణలు, ట్రీట్మెంట్లు వేరువేరుగా ఉంటాయి. సార్, అంటే మనం సాధారణంగా భారతదేశ పరిస్థితిని చూస్తే, అంటే నిరక్షరాస్యత నుండి మారుతున్నటువంటి ప్రపంచం ఇది మన భారతదేశం. ఎక్కువ మంది మరణించినటువంటి మసూచి కావచ్చు, కలరా కావచ్చు, ఇతరత్ర వ్యాధులతోటి పసిపిల్లలే ఎక్కువ చనిపోయినటువంటి పరిస్థితి. అంటే అధిక సంతానానికి కూడా అదొక కారణం కావచ్చు ఆ కాలంలో. సో ఆ టైంలో ఉన్నటువంటి వాటికి దానికి ప్రత్యామ్నాయంగా మనకు టీకాలు వచ్చినాయి. టీకాలు ఏ వయసులో వేసుకోవాలి, వాటిని ఎలా వేసుకోవాలి? తప్పకుండానండి. ఈ టీకాలు అనేటువంటివి
వేసుకోవటానికి మా వయసు వాళ్ళు మాకంటే పెద్దవాళ్ళు ఏదంటే భయపడి పారిపోయేది అనేటువంటిది చెప్పగా చాలా మంది విని ఉంటారు. టీకాలు వేసేటువంటి చాలా సినిమాలలో కూడా చూపిస్తాను. టీకాలు వేసేటువంటి సిస్టర్లు లేదా డాక్టర్లు గ్రామాలలోకి వస్తే అందరూ పారిపోవటం, వాళ్ళను పట్టుకొని టీకాలు వేయటం అనేటువంటిది ఒకప్పుడు జరిగింది 70s లో 80s లో. కాలక్రమంలో టీకాల యొక్క ప్రాధాన్యత సమాజానికి అర్థమైన కొద్దీ వాళ్ళ దగ్గరుండి పిల్లలకు టీకాలు వేయించటం జరిగింది. మొన్నటిదాకా టీకాలు వద్దు అని ఇప్పుడు ఎవరు అనకపోగా కంపల్సరీ టీకాలు వేయించుకోవటం వాళ్ళు గుర్తుపెట్టుకొని మరీ చేస్తున్నారు. అయితే దీంట్లో ఒక మార్పు వచ్చింది. ఒక 5-6 సంవత్సరాల కింది వరకు కూడా కొన్ని టీకాలు గవర్నమెంట్లో వేసేది, కొన్ని టీకాలు ప్రైవేట్లో వేసుకోవాల్సి వచ్చేది. ఆ ప్రైవేట్లో వేసుకునేటి కొద్దిగా ఖరీదుగానే ఉండేవి. అయితే ఒక దాదాపు 5 years కాలం నుంచి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత స్టేట్ గవర్నమెంట్ సహకారంతో అందరికీ ప్రైవేట్లో వేసేటువంటి టీకాలు కూడా, ఉదాహరణకు HIV లాంటిది కానీ, హెపటైటిస్ కానీ, చికెన్ పాక్స్, HIV కానీ, హెపటైటిస్, తర్వాత న్యూమోనియా వ్యాక్సిన్ మెయిన్గా అది చాలా ఖరీదు ఉంటుంది. దాదాపు 3,000 రూపాయల పైన ఉంటుంది ఒకసారి వేయించుకుంటేనే. అటువంటిది ప్రభుత్వము పిల్లలందరికీ ఉచితంగా వేస్తుంది. కాబట్టి 6 నెలల వయసు వరకు ప్రతి పాపకైనా బాబుకైనా కూడా పుట్టినప్పుడు వేసేటువంటి టీకాలతో పాటు 6 నెలల వయసు వరకు ఏ టీకాలు అయితే పడాలో అవన్నీ గవర్నమెంట్ సెంటర్స్లలో ఫ్రీగా వేస్తున్నారు. అవన్నీ అందరూ తప్పనిసరిగా ఆ షెడ్యూల్ ప్రకారం వేసుకోవాలి. 6 నెలల లోపు ప్రైవేటుకు వచ్చి వేయించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే 6 నెలల తర్వాత వేసేటువంటి టీకాలలో కొన్ని ప్రైవేట్లో వేసుకునేటువంటివి, అంటే కొత్తగా వస్తున్నటువంటి టీకాలు ఇంకా అప్పుడే గవర్నమెంట్ టేకప్ చేయకపోవటం వల్ల ప్రైవేట్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అవి 6 నెలల తర్వాత. కానీ 6 నెలల వయసు లోపల మాత్రం మీరు ప్రైవేట్లో ఇంకా ఏది వేయించుకోవాల్సిన అవసరం ఏది లేకుండా అవన్నీ కూడా గవర్నమెంట్ సెంటర్స్లలో అందుబాటులో ఉన్నాయి కాబట్టి తప్పకుండా అందరూ వేయించుకోవాలి. ఇది చాలా మందికి గర్భవతిగా ఉండంగానే, అట్లే పిల్లలు పుట్టే ముందు కానీ పుట్టిన తర్వాత కూడా అక్కడ ఉండేటువంటి అంగన్వాడీ సిస్టర్స్ వాళ్ళందరూ ఆ కుటుంబాలను సందర్శించి ఎప్పటికప్పుడు ఏ వయసులో ఏ టీకా వేసుకోవాలని చెప్తూనే ఉన్నారు. పుట్టినప్పుడు పోలియో డ్రాప్స్ వేస్తారు, BCG టీకా వేస్తారు, అట్లాగే పస్కలు రాకుండా కూడా ఒక టీకా వేస్తారు. అది పుట్టిన ఒక 15 రోజుల్లోపు, పుట్టిన రోజు నుంచి 15 రోజుల్లోపు ఎప్పుడైనా వేసుకోవచ్చు. తర్వాత 45 రోజుల వయసులో, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక నెల తర్వాత, దాని తర్వాత ఇంకొక నెల తర్వాత అలా టీకాలు వేస్తూ ఉంటారు. సిస్టర్లు గుర్తు చేస్తూ ఉంటారు. ఆ ప్రకారం వేయించుకుంటే సరిపోతుందండి. 6 నెలల తర్వాత ఇన్ఫ్లుయెంజా అనేటువంటి వ్యాక్సిన్ కానీ, టైఫాయిడ్ అనేటువంటి వ్యాక్సిన్ కానీ, చికెన్ పాక్స్ అనేటువంటి వ్యాక్సిన్ కానీ, ఇటువంటి అవన్నీ ఇంకా కొన్ని గవర్నమెంట్లో రాలేదు కాబట్టి అవి మాత్రం ప్రైవేట్లో వేసుకోండి. మిగతా అన్ని కూడా మీరు గవర్నమెంట్లో స్వేచ్ఛగా హ్యాపీగా సందేహం లేకుండా వేసుకోవచ్చు. అయితే టీకాలు వల్ల జరిగినటువంటి ప్రాధాన్యత ఏంది అని అంటే, వాస్తవానికి టీకాలు ఏదో ఫ్రీగా వేస్తున్నారు, మనం వేయించుకొచ్చుకుంటున్నాం, లేకపోతే కొంత ఖర్చు పెట్టి డబ్బున్న వాళ్ళు వేయించుకుంటున్నారు, ఇట్లా వచ్చింది. కానీ వాస్తవానికి ఒకప్పుడు జితేందర్ గారు చెప్పినట్టుగానే 10 మంది పిల్లలు, 12 మంది పిల్లలు, 7 మంది పిల్లలు, 8 మంది పిల్లలు పుట్టటము, అందులో సగానికి మంది పైగా పిల్లలు పెరిగే వయసులో ఏదో ఒక వయసులో చనిపోవటం అనేటువంటి జరిగేది. ఇప్పుడు అట్లా లేదు. దాన్ని శిశు మరణాల రేటు అని అంటారు. ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉండేది, కొన్ని 100లలో ఉండేది. బాలింత మరణాల రేటు కూడా మనకు ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉండేది. అది మనం తగ్గించుకోగలిగినాము టీకాల వల్ల. శిశు మరణాల రేటు తగ్గించుకోగలిగినాము, నవజాత శిశువుల రేటు తగ్గించుకోగలిగినాము. 5 సంవత్సరాల లోపు మరణించే పిల్లల సంఖ్యను కూడా చాలా వరకు తగ్గించుకోగలిగినాం. దీనికి అంతటికీ కారణం ఏంటంటే సరైన సమయంలో వేసుకున్నటువంటి టీకాలే కారణం. ఒకప్పుడు చూడండి, విపరీతమైనటువంటి అనారోగ్యంతో పిల్లలు బాధపడేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా వరకు పిల్లలు ఆరోగ్యంగానే ఉంటున్నారు. ఈ సీజన్ మారినప్పుడు వచ్చేటువంటి కొన్ని వైరల్ వ్యాధులు తప్ప మిగతా చాలా వరకు మిగతా వాటి నుండి
రక్షణ ఈ టీకాల వల్లనే వస్తున్నది. కాబట్టి తప్పనిసరిగా అందరూ టీకాలు వేసుకోవాలి, వాటిని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఓకే సార్. అంటే సాధారణంగా తల్లి తన పాలను, అంటే మనం తల్లి పాలే ఆ పిల్లల యొక్క ఆరోగ్యం అంటాం. మారుతున్నటువంటి ఆహారపు అలవాట్లు కావచ్చు, కొంతమంది తల్లులు తమ అందం చెడిపోతుంది అనేటువంటి అపోహ, తర్వాత ఇతర అభిప్రాయాలతోటి పిల్లలకు పాలు ఇవ్వనటువంటి తల్లులను మనం చూస్తున్నాం, సమాజంలో మనకు కనిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు ఎక్కువ డబ్బా పాలు లేకపోతే ఇతరత్ర ప్రోటీన్స్ సంబంధించినటువంటి వాటిని తీసుకొచ్చి పిల్లలకు మెడికల్ గా చూస్తున్నారు పిల్లల్ని. దానికి మీరు ఏ విధమైనటువంటి సలహా ఇస్తారు? తప్పనిసరిగా తల్లిపాలే ఏ డబ్బా పాల కంటే కూడా లేదా జంతువుల పాల కంటే కూడా శ్రేష్టమైనటువంటివి, సూటబుల్ అయినటువంటివి. ఎందుకంటే మనుషుల పిల్లలకు మనుషుల పాలు సూటబుల్, బర్రెల పిల్లలకు గేదెలకు బర్రె పాలు సూటబుల్, మేక పిల్లలకు మేక పాలు సూటబుల్. కాబట్టి జంతువుల పాలు తల్లి పాలకు ప్రత్యామ్నాయం కాదు. అట్లాగే ఎంత ఖరీదైన పాలపొడి డబ్బా అయినప్పటికీ కూడా తల్లి పాలకు ప్రత్యామ్నాయం కాదు. తల్లిపాలు వచ్చేటప్పుడే చాలా సహజంగానే బేబీకి డెలివరీ అయిన తర్వాత ఏ వయసులో ఏ రకమైనటువంటి పాలు రావాలి, వస్తే మంచిది అనేటువంటిది ఒక షెడ్యూల్ ప్రకారంగా తయారైనట్టుగా తల్లికి ఆయా ఏజ్లలో ఆ రకమైనటువంటి పాలు ఉత్పత్తి అవుతా ఉంటాయి. అవి బేబీకి సహజంగా అలా ఇచ్చుకుంటూ పోతే అది చాలా మంచిది. అంటే ఉదాహరణకు మొదటి 3 రోజుల పాలు ఎట్లా అంటే టీకాలతో సమానం. అవి చాలా తక్కువగా వస్తాయి, ఎల్లో కలర్ ఉంటే చిక్కగా ఎల్లో కలరు, కొన్ని చుక్కలు మాత్రమే వచ్చినట్టుగా వస్తాయి. కానీ ఆ పాలు సరిపోతాయి. ప్లస్ వాటిలో చాలా రోగ నిరోధక శక్తిని అందించేటువంటి ఇమ్యునోగ్లోబులిన్స్ అనేటువంటి దాంట్లో చాలా విరివిగా ఉంటాయి అన్నమాట. అవి కనుక పిల్లలకు కనుక పడేది ఉంటే వాళ్ళకి మంచి వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. తర్వాత మిగతా ఈ పరిసరాలను తట్టుకునేటువంటి శక్తి పెరుగుతుంది. 3 రోజుల తర్వాత వచ్చేటువంటి పాలు ఇంత చిక్కగా ఉండవు, కానీ ఆ బేబీకి ఏదైతే అవసరమో అవన్నీ తల్లిపాలు అందిస్తూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి, కానీ డబ్బా పాలు ఇతర జంతువుల పాలు ఇవ్వకూడదు. అవి మాత్రమే కాదు, 6 నెలలు దాటి 7 నెలలు పడేంత వరకు మంచినీళ్ళు కూడా ఇవ్వకూడదు. వేరే పాలు కాదు కదా, మంచినీళ్ళ బొట్టు కూడా తాగించకూడదు. తల్లిపాలే ఆకలికైనా దూపకైనా తల్లిపాలే సరిపోతాయి. కాబట్టి ఇంకేది ఇవ్వకూడదు. 6 నెలలు దాటి 7 నెలలు పడ్డ తర్వాత అప్పుడు మనం ఇంట్లో చేసేటువంటి ఉగ్గు కానీ కొన్నది కానీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి బాలామృతం కానీ పెట్టడం స్టార్ట్ చేస్తాం. కాబట్టి అప్పటి నుండి వేరే పాలు వేరే మంచినీళ్ళు తాగించాలి, వేరే పాలు తాగించవద్దు. వేరే పాలు ఎప్పుడు తాగించాలి అని అంటే తల్లిపాలు 2 సంవత్సరాల వయసు కానీ అంతకంటే ఎక్కువ వరకు ఇచ్చి తల్లిపాలు ఎప్పుడైతే బంద్ చేస్తామో అప్పుడు కావాలంటే వేరే పాలు తాగించుకోవచ్చు, కానీ అప్పటి వరకు వేరే పాలు తాగించకూడదు. తర్వాత మీరు అన్నట్టుగా తల్లిపాలు ఇవ్వకుండా తప్పించుకునేటువంటి వాళ్ళు అతి కొద్ది మంది ఎలైట్ సెక్షన్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటున్నారు. అంటే వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటదని, లేకపోతే బాడీ వాళ్ళ షేప్ పోతుందని. కానీ అవన్నీ వాస్తవానికి అవన్నీ అపోహలు. ఎందుకంటే వాళ్ళు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు బరువు కూడా బాగా పెరుగుతూ ఉంటారు. ఆ బరువు తగ్గాలి అని అంటే కూడా తల్లిపాలు ఇస్తూ ఉంటే కూడా ఈ పాల ద్వారా కొంత వాళ్ళలో ఉన్నటువంటి ఫ్యాట్ అంతా కరిగి ఆ పాల రూపంలో బేబీకి వెళ్ళిపోవడం ద్వారా వీళ్ళు కొవ్వంతా కరిగిపోయి వీళ్ళు మంచిగా సన్నగా నాజుగ్గా అవటానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేగాని వాళ్ళ బాడీ షేప్ని ఏమీ దెబ్బతీయదు పాలు ఇవ్వటం అనేటువంటిది. వారసత్వంగా వచ్చేటువంటి వ్యాధులు, తర్వాత అంటే బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి కొన్ని అంటు వ్యాధులు, వ్యాధులలో ఒకటైనటువంటి HIV లాంటి వ్యాధులు కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర వ్యాధులు, ఇవి తల్లికి ఉన్నట్లయితే పిల్లలకు సంభవించేటువంటి అవకాశాలు ఉంటాయా? ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో తల్లి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కొందరు చెప్పరు కదా, మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పరు, వైద్యుని సంప్రదించారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎలాంటి సలహా ఇస్తారు? తల్లులకు ప్రెగ్నెంట్ సమయంలోనే గైనకాలజిస్టులు కొన్ని
పరీక్షలు చేస్తూ ఉంటారు. హెచ్ఐవి కానీ, హెపటైటిస్ టెస్టులు కానీ ఇటువంటివి కొన్ని చేస్తూ ఉంటారు వాళ్ళు. అటువంటప్పుడు వాస్తవానికి వాళ్ళకు తెలియకపోయినా తెలిసి వాళ్ళు దాచినా కూడా గైనకాలజిస్టులు పికప్ చేస్తారు. చేసి నీకు ఈ వ్యాధి ఉంది, మరి నీకు తెలుసో లేదో మాకైతే నువ్వు చెప్పలేదు, కాబట్టి ఈ వ్యాధి వల్ల పిల్లలు ఈ రకమైనటువంటి ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. సపోజ్ తల్లికి షుగర్ ఉంది, లేదా తల్లికి బీపీ ఉంది, ఉన్నప్పుడు ఏంటంటే బిడ్డలో బరువులలో వచ్చేటువంటి తేడాలు కానీ, ఆ బిడ్డ వయసుకు తగినట్టుగా అవయవాల పెరుగుదలలో ఉండేటువంటి సమస్యలు కానీ వాళ్ళు చెప్తా ఉంటారు. దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలు కావాలి అని అనుకుంటే మాత్రము ఆ తగిన జాగ్రత్తలు ఆయా వ్యాధుల నుంచి వచ్చేటువంటి ప్రమాదాలు రాకుండా తీసుకుంటూ సరైన ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రెగ్నెన్సీ వాళ్ళు కొనసాగించవచ్చు. చాలా మంది పిల్లలకు అంటే ప్రధానంగా లంగ్స్ సమస్య, అంటే చెమడ రావడం, తర్వాత వాళ్ళకి నెబ్లైజర్ పెట్టేటువంటి పరిస్థితులు ఎక్కువ మంది పిల్లలు చూస్తుంటాం. దీని నివారణకు అసలు తల్లి పాల నుండి వచ్చేటువంటి ప్రాబ్లమ్సా, లేకపోతే తల్లి తినేటువంటి ఆహార పదార్థాల నుండి వచ్చేటువంటి ప్రాబ్లమ్సా? ఎందుకంటే తన పాలే తనకు ఆహారం అవుతుంది కాబట్టి దీన్ని అధిగమించడానికి అంటే మెడిసిన్ కాకుండా తల్లి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? పిల్లలు పుట్టిన తర్వాత ఉండేటువంటి సమస్యలు, ఆ గండాలు గడిచిన తర్వాత ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు వయసు వచ్చిన కొద్దీ, దాని తర్వాత 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు, ఈ టైం లోపల వాళ్ళకి ఎక్కువగా ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. అంటే చిన్నదానికే జలుబు, చిన్నదానికే దగ్గు, ఆయాసము, ఇట్లా ఎగపోయటము, పక్కలు ఎగేయటము అనేటువంటి జరుగుతూ ఉంటాయి. అంటే ఇది ఒక 2 నెలలు, 3 నెలల వయసు నుంచి ఈ సమస్యలు వస్తా ఉంటాయి. వాస్తవానికి ఇది ప్రధానంగా అంటువ్యాధుల కారణంగా ఇట్లా జరుగుతుంది, కానీ తల్లి పాలతో కాదు. తల్లి పాల వల్ల ఏ రకమైనటువంటి జబ్బులు పిల్లలకు రావు. కొంతమందికి కొన్నిసార్లు మోషన్స్ ఎక్కువ వస్తాయి, దానికి వేరే నివారణ అది ఇది ఉంది. కానీ తల్లి పాల వల్ల పిల్లలకు ఆయాసం రావటము, దగ్గు రావటము అనేది ఏమి ఉండదు. అట్లాగే తల్లి తినేటువంటి ఆహార పదార్థాల వల్ల పిల్లలు అనారోగ్యానికి గురవుతారు అనేటువంటిది కూడా అందులో వాస్తవం లేదు. తల్లి తినే ఆహారాల వల్ల పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటిది ఒక 1% ఉంటది. కానీ డైరెక్ట్ గా వాళ్ళు తినేటువంటి దాని వల్ల తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ పిల్లలు ఆరోగ్యం చెడిపోవటం అనేటువంటిది ఏది ఉండదు. అటువంటి అపోహలు పెట్టుకొని తల్లి బాగా అతిగా పథ్యం చేయటము, లేకపోతే తల్లి ఆ నిందలు మోయటం అనేటువంటిది సరైనది కాదు. పిల్లలకు వచ్చేటువంటి అనారోగ్యాలకి కారణము పిల్లల్లో ఉండేటువంటి వాతావరణాన్ని తట్టుకునే శక్తి తక్కువగా ఉండటము, వాళ్ళ బాడీకి ప్రతి వైరస్, ప్రతి బ్యాక్టీరియా కొత్తది అయి ఉండటం వల్ల వాళ్ళు వ్యాధులకు గురవుతూ ఉంటారు. ఇప్పుడు మనం అనుకోండి, ఎన్నోసార్లు వైరస్లను, బ్యాక్టీరియాను పీల్చుకున్నాం కాబట్టి మనకు అప్పటికే వ్యాధి నిరోధక శక్తి ఎదుర్కొని ఉంటాం, మనకు పెరిగి ఉంటది. కాబట్టి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ వాతావరణం అంత కొత్తది, ఈ వాతావరణంలో ఉండే ప్రతి వైరస్ కూడా కొత్తది. కాబట్టి ప్రతి వైరస్, ప్రతి బ్యాక్టీరియా కూడా వాళ్ళలో వ్యాధిని కలుగజేస్తూ ఉంటది. మళ్ళీ వాళ్ళ శ్వాసకోశ వ్యవస్థ కూడా పెద్దవాళ్ళ లాగా అన్నిటిని తట్టుకునేంత శక్తి ఉండదు. కాబట్టి వాళ్ళకు తొందరగా శ్వాసకోశ వ్యాధులు వస్తూ ఉంటాయి. దానికి పరిసరాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, కానీ తల్లి తల్లి మీద నిందలు వేయటం కానీ, ఆమె ఆహారాన్ని నియంత్రించుకోవటం కానీ చేయవద్దు. ఇటీవల చూస్తున్నాం సార్, అంటే చాలా మంది వ్యక్తిగత కారణాలు కావచ్చు, లేకపోతే ఇతర కారణాలు కావచ్చు, అంటే మానసిక రుగ్మతలకు గురయ్యేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. డిప్రెషన్ పర్సన్స్ మానసిక వైద్యుల సూచన మేరకు మెడిసిన్స్ వాడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ మెడిసిన్స్ ఎక్కువ వాళ్ళను మత్తులోకి పంపిస్తాయి. తర్వాత అలాంటి పేషెంట్స్ తల్లులైతే వాళ్ళు పిల్లలకు పాలు ఇవ్వచ్చా, ఇస్తే ఏ పరిధిలో ఇవ్వచ్చు? దానికంటే ఒకవేళ నిజంగా ఒక తల్లి డిప్రెషన్ కుండి ఆమెకున్నటువంటి మానసిక రుగ్మతలు పిల్లలకు పాల్గొనడం వల్ల పిల్లలకు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయా? తల్లికి గనుక మానసిక వ్యాధులు ఉంటే, చాలా పెద్ద మానసిక వ్యాధులు గనుక ఉంటే, వాళ్ళు మందులు వాడటం ద్వారా ఆ మందులు తల్లి పాల ద్వారా పిల్లలకు పోయి పిల్లలకు మానసిక వ్యాధులు రావటం అనేటువంటి జరగదు. కానీ వాళ్ళు వాడేటువంటి మందులు కొన్నిసార్లు బాగా నిద్రపుచ్చేటివి ఉంటాయి అనుకోండి, అంటే పేషెంట్ నిద్రపుచ్చేదానికి ఇస్తారు. అంటే తల్లి బాగా నిద్రపోతా ఉంటది, అవి తల్లి పాలల్లో ఆ మందులు ఉండేది ఉంటే అవి
పిల్లలు కూడా కొంత డ్రౌజీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళు కొంచెం ఎక్కువ నిద్రపోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ తల్లి యొక్క వ్యాధి పిల్లలకు అనేటువంటిది రాదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు. మనం చూస్తున్నాం సార్. అంటే పిల్లల వైద్యులు ప్రధానంగా అంటే ఈ తల్లులకు కానీ లేకపోతే ఈ సమాజానికి కానీ ఇప్పుడు మనం ఏం మాట్లాడినా కూడా నేటి బాలలే రేపటి పౌరులని చెప్తుంటారు. బాల్యం నుండి యుక్త వయసు వచ్చేటువంటి దశలో ప్రతి మార్పు పిల్లల వైద్యులకు ఒక నాలెడ్జ్. దీనిలో పిల్లల యొక్క మానసిక పరిపక్వత పెరగడంలో ఎలాంటి విధానాలు అవలంబిస్తే వాళ్ళకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, వాళ్ళు ఎలా బయటపడగలుగుతారు? అంటే మీరు అడిగిన దాంట్లో రెండు నేటి బాల్య రేపటి పౌరులు అనేటువంటి దాంట్లో వాళ్ళని ఎట్లా మానసికంగా తీర్చిదిద్దాలి అనేది ఒకటి అంశం ఉంది. తర్వాత వాళ్ళ అనారోగ్యం పాలు కాకుండా ఏం తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండే విధంగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది రెండు ఉన్నాయి. వాస్తవానికి మనం ఆరోగ్యం అంటే ఏంటిది అనేటువంటి నిర్వచనం చెప్పుకుంటే మనం ఇంకా విషయాలను కొంత సమగ్రంగా అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం అంటే ఒక శారీరక ఆరోగ్యం లేదా భౌతిక పరమైనటువంటి ఆరోగ్యం మాత్రమే కాదు. ఆరోగ్యం అంటే భౌతికంగా, మానసికంగా, సామాజికంగా బాగుండటం. అంతేకాని ఏ వ్యాధి లేకుండా ఉండటం మాత్రమే ఆరోగ్యం కాదు. ఆరోగ్యంగా ఉండటం అంటే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా బాగుండటం. అంతేగాని ఏ వ్యాధి లేకపోతే నేను ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. కాబట్టి మనిషికి ఏమేం కావాలంటే శారీరక ఆరోగ్యం కావాలి, మానసిక ఆరోగ్యం కావాలి, సామాజిక ఆరోగ్యం కావాలి. ఈ మూడు సరైనటువంటి విధానాలలో కనుక ఎదిగితే పిల్లలు కానీ పౌరులు కానీ వాళ్ళు నిజంగా సరైనటువంటి ఉత్తమ పౌరులుగా వాళ్ళు ఆరోగ్యంగా కానీ సామాజికంగా కానీ అన్ని రకాలుగా వాళ్ళు మంచి పౌరులుగా ఉండటానికి అవకాశంగా ఉంది. అయితే వాళ్ళు ఆరోగ్యంగా ఉండటం కోసం ఏం చేయాలో చాలా మందికి తెలుసు. మనకి పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి ఈ కాలపు తల్లులు, ఈ కాలపు తండ్రులు చాలా వరకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా జాగ్రత్తగానే చూసుకోవటము చేస్తున్నారు. మంచి ఆహారం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైన సందర్భాలలో తప్పకుండా డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చుకుంటున్నారు. అందరికి టీకాలు వేస్తున్నారు. వాళ్ళని సరైన సమయంలో స్కూల్కి పంపుతున్నారు. టిఫిన్ బాక్సులు పెడుతున్నారు. మంచి ఫుడ్ వాళ్ళకు ఉన్న దాంట్లో ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు ఎటువంటి యాక్సిడెంట్లు, ప్రమాదాలకు గురి కాకుండా చదువుకున్నటువంటి తల్లిదండ్రులు మాత్రం చాలా విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చదువుకోనటువంటి వాళ్ళు, కొంత వెనుకటి కాలపు మనసుతో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం పిల్లల్ని వాళ్ళు ఎటుపోతున్నారో ఏం చేస్తున్నారో చూడకుండా వదిలిపెడుతున్నారు. దానివల్ల కొన్నిసార్లు పిల్లలు తెలియకుండా చెర్లలకు పోవటం, ఈతలకు పోవటం, చెట్లు ఎక్కటం, అడ్డం పడటము ఇటువంటి కొన్ని చేస్తా ఉన్నారు. ప్రమాదాలు అట్లా జరుగుతున్నాయి. కానీ చాలా వరకు తల్లిదండ్రులు వాటి నుంచి కూడా కొన్ని అనుభవాలు తీసుకొని పిల్లల్ని జాగ్రత్తగానే చూస్తున్నారు. ఇది ఎక్కువగా శారీరక ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఎక్కువ దృష్టి పెట్టనటువంటిది ఏంటంటే మానసిక ఆరోగ్యం మీద, అట్లాగే సామాజిక ఆరోగ్యం మీద ఈ రోజు వరకు వాళ్ళు చదువుకున్న తల్లిదండ్రులు అయితేంది, మొత్తంగా సమాజం అయితేంది, పిల్లల యొక్క మానసిక ఆరోగ్యం మీద కానీ వాళ్ళ సామాజిక ఆరోగ్యం అంటే వాళ్ళు ఉత్తమ పౌరులు అవుతారా కాదా అనేటువంటి విషయాలలో మాత్రము ఇప్పటి వరకు అసలు తల్లిదండ్రులు కానీ సమాజం కానీ ఎక్కువ దృష్టి పెట్టడం లేదు. నిజానికి అది చాలా అవసరం. చిన్న పిల్లలకు మనం చూడండి, ఇప్పుడు నా దగ్గరికి వస్తారు పిల్లలు, వాళ్ళు ఏడుస్తున్నారని చెప్పేసి నా దగ్గర ఉన్నది నేను ఇట్లా ఇది ఇస్తాను, ఇచ్చి వాళ్ళు కాసేపు దీంతో వాళ్ళకి అటెన్షన్ వస్తుంది, ఇది ఇటువైపు చూస్తూ అంటారు, నేను వాళ్ళని చెక్ చేయటం అది ఇది నేను చేస్తూ ఉంటాను. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఇది ఆడుకోరా, ఇది నీకే అని చెప్తా అంటారు. కానీ వాళ్ళకి తెలుసు ఇది ఆ పిల్లలకు కాదు అని చెప్పేసి, ఇది మళ్ళీ డాక్టర్ ఆయన తీసుకుంటాడని తెలుసు. కానీ ఆ పిల్లలు ఊకోవాలని చెప్పేసి ఏం చేస్తారంటే ఇది నీకే అని చెప్తారు అన్నట్టు. అంటే పాపం ఇది నాకే కావచ్చు, నేను సైలెంట్ గా ఉంటే నాకు ఇస్తారు కావచ్చు అని వాడు పాపం సైలెంట్ గా ఉంటాడు. కాసేపు అయిన తర్వాత నాది నేను తీసేసుకుంటా వాళ్ళు ఆ పిల్లలు పట్టుకొని పోతా ఉంటారు. అంటే అక్కడ పిల్లలకి ఏమైతుంది, ఒక అబద్ధం చెప్పారు పేరెంట్స్. అన్నం తినేటప్పుడు
ఒకటి ఏదో చెప్తారు, నీకు ఇది కొనిస్తా అంటారు, అది కొనిస్తా అంటారు, స్కూల్కి వెళ్తే నీకు అది కొనిస్తా ఇది కొనిస్తా అంటారు, కానీ ఏది చెయ్యరు. ఏది చేయకపోయినా కూడా ఏవో ఆశలు చూపిస్తా అంటారు, ఏవో ప్రలోభాలు పిల్లలకు కలిగిస్తూ ఉంటారు. కానీ దాన్ని వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు ఏం ఫీల్ అవుతారు పిల్లలు చివరికి? వాళ్ళకు అన్నం తింటే నీకు ఫలానా కాడికి తీసుకుపోతా అని మనం చెప్పినాం అనుకోండి, తీసుకెళ్ళలేదు, ఆ పిల్లవాళ్ళు ఏం ఫీల్ అవుతారు, ఆ పాప కానీ బాబు కానీ? అంటే మనం పేరెంట్స్ చెప్పేటువంటి మాటల మీద వాళ్ళకు విశ్వాసం పోతా ఉంటుంది. వాళ్ళు అట్లే ఇటువంటి మాటలు విని 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 విన్న తర్వాత వాళ్ళకి ఏమైందంటే వాళ్ళకు కూడా ఇదే పద్ధతి అలవాటు అవుతుంది. అంటే ఒక పని జరగాలి అని అంటే, మనం ఒక పని సక్సెస్ఫుల్ గా పూర్తి చేయాలి అని అంటే అబద్ధం చెప్పినా పర్వాలేదు, అబద్ధం చెప్పైనా అక్కడ ఆ పని చేయించాలి అనేటువంటి తెలిసిపోతాను. అబద్ధం చెప్పినా పర్వాలేదు, లంచం ఇచ్చినా పర్వాలేదు, మోసం చేసినా పర్వాలేదు అనేటువంటి వచ్చిన తర్వాత ఆ పిల్లలు అదే వాళ్ళ జీవన విధానం అవుతుంది కదా. అది అసలు తప్పు అని కూడా వాళ్ళు అనుకోరు కదా. ఈ విషయం మీద సమాజము, తల్లిదండ్రులు ఆలోచించాలి. మరి వాళ్ళకు మనం అప్పుడు అన్నం తినిపించటం ఎట్లా, లేదా మనం చెప్పినట్టు వినేటట్టు చేసుకోవటం ఎట్లా అనేటువంటి సమస్య వచ్చినప్పుడు చాలా వరకు ఏంటంటే ఫ్యాక్ట్ మాత్రమే చెప్పాలి. అబద్ధం చెప్పి అప్పటి వరకు పని కానిచ్చుకునేటువంటి పద్ధతి కాకుండా చాలా వరకు వాళ్ళకి అర్థం చేయించి ఇది నీ మంచి కోసమే, ఇవాళ నువ్వు చదువుకుంటే, నీ హోంవర్క్ చేసుకుంటే నీకు ఇది కొనిస్తా అది కొనిస్తా ఇటువంటివి కాకుండా నువ్వు నీ భవిష్యత్తుకే అది ఉపయోగపడుతుంది, నీ మంచి కోసమే, నీ వెల్ఫేర్ కోసమే నువ్వు ఇది కొద్దిగా కష్టాన్ని ఓర్చుకోవాలి అని చెప్పటం అలవాటు అయితే వాళ్ళకు ఇది నా కోసమే నేను ఈ పని కష్టపడుతున్నా, ఇది నేను చేసుకోవాలి, ఇది నాకు అవసరము అనేటువంటి తెలుసుకుంటారు. తర్వాత ఎప్పుడైనా కూడా వాళ్ళకు అబద్ధం చెప్పాల్సినటువంటి చెప్పటం రైటే అనేటువంటిది కల్చర్ కూడా పిల్లలకు రాదు. కాబట్టి పిల్లలతోని తల్లిదండ్రులు వాళ్ళకు అనుకున్నట్టుగా ఏదైనా చేయించాలంటే అది వాళ్ళ మంచి కోసమే కనుక పేరెంట్స్ చేస్తే ఆ పిల్లలకు అర్థం చేయించటమే మార్గం. వాళ్ళు ఎంత చిన్న పిల్లలు, 6 నెలల పిల్లలైనా సరే, సంవత్సరం పిల్లలైనా సరే. లేకపోతే మీరు వాళ్ళకి ఈ రకమైనటువంటి అబద్ధాలు ఇవన్నీ కూడా వాళ్ళ జీవన విధానంలో భాగం అయిపోయిన తర్వాత వాళ్ళు అసలు ఎప్పటికీ కూడా మంచి పౌరులు కాలేరు. వాళ్ళు చివరికి మీతో కూడా అదే విధంగా చెప్తారు. ఆ పిల్లలు పెద్దగైన తర్వాత తల్లిదండ్రులకు కూడా అబద్ధాలు చెప్పటం ప్రారంభిస్తా అంటారు. కాలేజీకి వెళ్ళినావంటే వెళ్ళినా అని అంటాడు. వెళ్ళిన వానికి అది చాలా అలవాటుగా వచ్చేస్తుంది. ఎందుకంటే అదే కదా ఇంతకాలం నేర్చుకున్నది. తల్లిదండ్రులను చూసే దగ్గర కూడా, తల్లిదండ్రుల సంక్షేమాన్ని చూసేటప్పుడు సందర్భం వచ్చినప్పుడు కూడా వాళ్ళు తప్పించుకోవటానికి, మోసం చేయటానికి, అలవకగా అబద్ధాలు చెప్పటానికి వాళ్ళు అలవాటు పడిపోతుంటారు. కాబట్టి అది సరైనటువంటి మార్గం కాదు. పిల్లలను అన్నం తినిపించేటప్పుడు కానీ, హోంవర్క్ చేయించేటప్పుడు కానీ, హాస్పిటల్లో డాక్టర్కి చూపించేటప్పుడు కూడా వాళ్ళకు వాస్తవాలే చెప్పండి, ఇది వాళ్ళ మంచి కోసమైనటువంటి చెప్పండి, అర్థం చేయించండి. కానీ వాళ్ళను ప్రలోభ పెట్టటము, వాళ్ళను అప్పటి వరకు ఏది చెప్పినా నడుస్తుంది అని అలా చేయటం మాత్రం చేయవద్దు. అది పిల్లల మానసిక ప్రవర్తన మీద చాలా దీర్ఘకాలిక ప్రభావాలు చూపిస్తుంది. తల్లిదండ్రులు ఇది గమనించాలని కోరుతుంది. ప్రధాన సమస్య ఇప్పుడు అంటే ఇప్పుడున్నటువంటి సొసైటీలో కరోనా కాలంలో ఏర్పడినటువంటి పాఠశాలలో ఇంటికాడ ఉండి చదువుకునేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మొబైల్ వాడకం ఎక్కువైపోయింది పిల్లలలో. ఇది వాళ్ళ జీవనంలో ఒక భాగం అయిపోయింది. దీనివల్ల పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? అసలు చిన్న పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఫోన్ ఇచ్చి మా పిల్లవాడు బాగా మాట్లాడుతాడు, మా పిల్లవాడు బాగా ఫోన్ వాడుతాడు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ అనొచ్చు, లేదా ఆ సంతోషాన్ని వ్యక్తం చేయడం వల్ల ఆ మొబైల్ వాడకం పిల్లల యొక్క మెదడు మీద కావచ్చు, పిల్లల యొక్క జీవన శైలి మీద కావచ్చు, భవిష్యత్తు మీద ఎలాంటి ప్రభావం చెప్తుంది? అది తప్పకుండా మొబైల్ అనేటువంటిది 2 వైపులా పదునున్నటువంటి కత్తి లాంటిది. దాన్ని మన అవసరానికి వినియోగించుకోవచ్చు, లేదా మనకు అది చెడు చేయటానికి కూడా అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా. ప్రారంభంలో మీరన్నట్టుగా పిల్లలకు మొబైల్ ఇవ్వటము, మా పిల్లలు మొబైల్ లేనిదే అన్నం తినరు, మొబైల్ లేనిదే అసలు ఏం చేయరు అని చెప్పుకోవటము ప్రారంభంలో కొంత గర్వంగా చెప్పుకునేది తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళు కూడా అప్పుడప్పుడే
స్మార్ట్ ఫోన్ కు అలవాటు పడుతున్నటువంటి కాలంలో మేమే కాదు మా పిల్లలు కూడా మొబైల్ లేకపోతే ఉండరు అని చెప్పుకోవటం గొప్ప విషయం అని అనుకునేది. అయితే ఇప్పుడు వాళ్ళకు క్రమంగా అర్థమవుతున్నది మొబైల్ వాడటము చూడటము పెద్ద ఘనకార్యం ఏమీ కాదు, మేమే టైం వృధా చేసుకుంటున్నాం అంటే పిల్లలు కూడా అదే అవుతున్నారని ఇప్పుడు కొంత రియలైజ్ అవుతున్నారు. కానీ పిల్లల ముందే మనం ఫోన్లు చూడటం, మనం టైం పాస్ చేయటం చేస్తున్నప్పుడు పిల్లలకు కూడా అదే చేయాలని అనిపిస్తూ ఉంటాయి. వాళ్ళని మాత్రం చూడకని చెప్పి మనం అదే పనిగా ఆ ఫోన్ పట్టుకొని ఈ టైం పాస్ వీడియోలు చూడటం అనేటువంటిది మంచిది కాదు. ఒకటేంటి సార్ అంటే జీవితం ఒక సైకిల్, అంటే పిల్లల నుండి వృద్ధాప్యం వరకు మనం చూస్తుంటాం కదా. ఈ క్రమం లోపల మీరు చెప్పినట్టు 19 ఏళ్ల వరకు పీడియాట్రిక్ పరిధిలోనే ఉంటుంది వాళ్ళ మార్పులన్నీ కూడా. ఈ బాల్యం నుండి 12 సంవత్సరాల వయసు వరకు కావచ్చు, లేదా 13 సంవత్సరాలు ఈ పిల్లలలో శారీరక మార్పులు వస్తాయి, అవయవాలలో మార్పులు వస్తాయి, తర్వాత తన గొంతులో మార్పులు వస్తాయి, ఆడపిల్లలైన అబ్బాయిలైన. ఇలాంటి పరిస్థితులలో వాళ్ళకి వచ్చేటువంటి వాళ్ళ మార్పు వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది. దానివల్ల వాళ్ళ జీవన శైలిలో ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితులు అయితే అలాంటి పిల్లల పట్ల సరైనటువంటి విధంగా టీచర్స్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు స్పందించకపోవడము, లేకపోతే వాటిని అర్థం చేసుకోకపోవడం వల్ల పిల్లల జీవన శైలి అంటే డిఫరెంట్ పరిస్థితులకు, విభిన్నమైనటువంటి పరిస్థితులకు వెళ్ళేటువంటి అవకాశాలని అంటే అది మనకు చైల్డ్ సైకాలజీ చెప్తుంది. దానిలో ఒక డాక్టర్గా అంటే తండ్రి పాత్ర, తల్లి పాత్ర ఎట్లా ఉంటే పిల్లలలో ఆ వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా గొప్పగా జీవించేటువంటి అవకాశం ఉంటాయి. మంచి ప్రశ్న అండి. అంటే కౌమార దశలో ఆడపిల్లలకైతే 11, 12, 13 సంవత్సరాల వయసులో, మగపిల్లలకు కూడా 12 నుంచి 14, 15 సంవత్సరాల వయసు వరకు, అప్పటి వరకు వాళ్ళ బాడీలో లేనటువంటి, వాళ్ళు ఆడపిల్లలు మగపిల్లలకు తేడా తెలియకుండా జీవించినటువంటి కాలము మారి క్రమంగా ఆడపిల్లలు ఏదుంటే ఆ కౌమార దశలో యువతులుగా మానసికంగా శారీరకంగా రూపొందటం అనేటువంటి ప్రారంభం అయితే అంటది. మగపిల్లలైతే యువకులుగా శారీరకంగా మానసికంగా కూడా మార్పులు వస్తూ ఉంటాయి. మగపిల్లల విషయంలో వాళ్ళు కొంత పిల్లలు కన్ఫ్యూజ్ కూడా అవుతారు, వాళ్ళు కూడా భయపడవచ్చు, కొద్దిగా కన్ఫ్యూజ్ కావచ్చు, కానీ వాళ్ళు కొంత ఇతర అబ్బాయిలతో చర్చించటము అది ఇది జరుగుతుంది. కొంత వాళ్ళకు పెద్దగా నష్టం అయితే ఎక్కువ ఉండదు, కానీ ప్రభావం ఎక్కువ ఉండదు. కానీ అమ్మాయిల విషయంలో పీరియడ్స్ రావటము, ఆ పీరియడ్స్ టైంలో నొప్పి రావటము, ఇంకా రకరకాల విషయాలలో ఏంటంటే అవి ఇతరులకు చెప్పుకొని షేర్ చేసుకొని దానికి సంబంధించిన జ్ఞానం పొందే అవకాశం తక్కువ ఉంటుంది. అయితే తల్లులు సాధారణంగా చెప్తా ఉంటారు అమ్మాయిలకు ఆ విషయాలు డిస్కస్ చేయాలి. తల్లులు కూడా ఈ వయసులో ఇది సహజమే, ఇలా జరుగుతుంది, ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఇది అందరికీ జరుగుతుంది అని వాళ్ళకు కొంత ఎప్పటికప్పుడు వాళ్ళకి తెలిసిన జ్ఞానము చెప్పడం అనేటువంటి చేయాలి. ఈ మధ్య కాలంలో ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కూడా ఆడపిల్లలతోటి కూడా వాళ్ళ పీరియడ్స్ కి సంబంధించినటువంటి సమస్యలను డిస్కస్ చేయటం జరుగుతున్నది. మార్పు వస్తున్నది తల్లిదండ్రుల అప్రోచ్ లో పిల్లల పట్ల. అది ఇంకా రావాలి. అందరు తల్లిదండ్రులు కూడా ఈ కౌమార దశలో వచ్చేటువంటి పిల్లల్లో కలిగేటువంటి శారీరక మానసిక మార్పుల విషయంలో వాళ్ళకి ఎప్పటికప్పుడు తల్లిదండ్రులే మొదటి ఉపాధ్యాయులుగా వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని ఇవ్వాలి. తెలియకపోతే నేర్చుకోనైనా కూడా పిల్లలకు చెప్తే వాళ్ళలో ఆ భయాందోళనలు పోగొట్టినటువంటి వాళ్ళు అవుతారు. డాక్టర్ గారు, అంటే చివరగా ఎలాంటి పరిస్థితులలో మనం ఒక ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించేటువంటి అవకాశాలు ఉంటాయి, మంచి జీవన శైలిని, మంచి ఫ్యామిలీ వ్యవస్థను మనం రూపుదిద్దుకునేటువంటి అవకాశాలు ఉంటాయి? తప్పకుండా. మనము చాలా మంది ఈ వ్యక్తిత్వ వికాస నిపుణులు కానీ లేదా స్కూళ్ళల్లో అతి ఉత్సాహవంతులైనటువంటి మోటివేటర్స్ లాంటి వాళ్ళు కానీ చాలాసార్లు పేరెంట్స్ కానీ లేదా బంధువులు కానీ పిల్లల్ని ఏం అడుగుతారంటే నువ్వేమవుతావు, నువ్వు భవిష్యత్తులో ఏమవుతావు, నీ కెరీర్ ఏంటిది, నీ గోల్ ఏంటిది, ఇటువంటి అడుగుతూ ఉంటారు. కానీ అల్టిమేట్ గా
పిల్లలు ఎట్లా కావాలి అని అంటే వాళ్ళు ఉత్తమ పౌరులు కావాలి. మొట్టమొదటి వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్ లో ఉండేటువంటి వ్యక్తులు అనేటువంటిది సెకండరీ. కానీ ప్రతి పాప లేదా బాబు భవిష్యత్తులో వాళ్ళు ఉత్తమ పౌరులు కావాలి. వాళ్ళు ఉత్తమ పౌరులైతే వాళ్ళ వ్యక్తిగత జీవితం బాగుంటది, వాళ్ళ లైఫ్ పార్ట్నర్ బాగుంటారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ బాగుంటది, వాళ్ళ తల్లిదండ్రులు బాగుంటారు, వాళ్ళ బంధువులు బాగుంటారు, వాళ్ళ చుట్టూ ఉండేటువంటి సమాజం కూడా బాగుపడుతుంది, మొత్తంగా దేశం బాగుపడుతుంది. ఉత్తమ పౌరులుగా గనుక వాళ్ళు ఎదగగలిగితే, ఉత్తమ పౌరులుగా ఎట్లా ఎదగటము అనేటువంటిది చాలా విషయాలని తర్వాత వస్తాయి. కానీ మనం ఏంటంటే పిల్లల్ని ఎంతసేపు నువ్వు ఇదైతావా అదైతావా అనేటువంటి దానికంటే కూడా అతడు ఉత్తమ పౌరుడుగా లేదా ఆమె ఉత్తమ పౌరురాలుగా ఎదుగుతున్నదా లేదా, ఆ రకంగా వాళ్ళ పరివర్తన జరుగుతుందా లేదా అనేటువంటిది పేరెంట్స్, టీచర్స్, మోటివేటర్స్ యొక్క లక్ష్యం. వీళ్ళ లక్ష్యం ఇదే ఉండాలి. ఫస్ట్ పిల్లల్ని ఇది కాండి అది కానీ డాక్టర్ అవుతావా, నువ్వు లాయర్ అవుతావా, నువ్వు ఐఏఎస్ అవుతావా అని వాళ్ళను చెప్తే అయ్యే వాళ్ళు అవుతారు, కానీ వాళ్ళు కారు, అది వేరే విషయం. కానీ అయినటువంటి వాళ్ళు ఒక దొంగ డాక్టర్ అయితే లేదా దొంగ లాయర్ అయితే మాత్రం ఎవరికి లాభం ఆయనతోని? అట్లా కాకుండా ఒక మంచి డాక్టర్ అయితే, మరి మంచి లాయర్ అయితే ఆ కుటుంబానికి కూడా మంచి పేరు వస్తుంది, ఆ కుటుంబం కూడా గౌరవంతో ఉంటది, ఆయన వల్ల నలుగురికి లాభం కూడా అవుతుంది. అది మనందరి లక్ష్యం కావాలి. అంతేగాని వట్టిగానే డాక్టర్ కావటం, వట్టిగానే పెద్ద అధికారి కావటము అనేటువంటిది ఈ లక్ష్యం కాకూడదు. మొత్తం సమాజానికి కానీ పేరెంట్స్ కానీ అందరి లక్ష్యం ఒక బెస్ట్ సిటిజన్ ని తయారు చేయటం. సెకండరీగా వాళ్ళు మంచి ప్రొడక్టివ్ సిటిజన్ గా కావటం, అంటే వాళ్ళ ద్వారా ఏదైనా ఒక మంచి వస్తువు కానీ మంచి సర్వీస్ కానీ వాళ్ళు ఈ సమాజానికి ఇవ్వగలిగేటువంటి స్థానంలో ఉండాలి. అది వాళ్లకు ఉపాధిలాగా పనిచేస్తుంది, అట్లాగే సమాజానికి ఆ సర్వీస్ ద్వారా లాభం జరుగుతుంది. అది రెండవ ప్రాధాన్యత, అంతేకాని మొదటి ప్రాధాన్యత ఇది కాదు. మనం ఒక మనిషి తన దైనందిక జీవితంలో శారీరక మార్పులు, అంటే 3 రకాల మార్పులు జరుగుతుంటాయి. శారీరక మార్పు, అదేవిధంగా కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పు, అదేవిధంగా ఒక విజ్ఞానపరమైనటువంటి మార్పు. ఈ 3 మార్పులన్నీ కూడా బాల్యంలోనే జరిగిపోవాలనేది డాక్టర్ చెప్తున్నటువంటి అంశాలు. శారీరకంగా మార్పును ఎవరు ఆపలేరు, కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పును ఎవరు ఆపలేరు. కానీ మనం చెప్పేటువంటి ప్రతి విషయం, మనం చేసేటువంటి పని, అది జ్ఞానం ద్వారా లభిస్తుంది. ఆ జ్ఞానాన్ని అందించేటువంటి సమాజం ఉండాలని చెప్తున్నారు. ఒకప్పుడు టీకాలు వేసుకోవాలంటే భయపడ్డటువంటి సమాజం ఇవాళ ప్రతి తల్లి ప్రతి తండ్రి హాస్పిటల్స్ వెతుక్కుంటూ టీకాలు వేపించి తమ పిల్లల్ని ఆరోగ్యవంతం. గురశాల నవీన్తో నాగబెల్లి జితేందర్ సామ్రాట్, పొడిమి టీవీ.